ఫండమెంటల్ ప్రిమైస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేని రిలేషన్షిప్స్ ఏవి కూడా నిలబడవు, బికాస్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ప్యాషన్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒక మగవాడు ఒక అమ్మాయి అట్రాక్ట్ అయ్యేది సెక్షువల్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షువల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళు ఇద్దరు వచ్చారంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎ బాండింగ్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ కీప్ కమింగ్ డౌన్. అది లేనప్పుడు ఒక స్తబ్దత వచ్చేస్తుంది రిలేషన్షిప్లో. భార్యాభర్తల అనుబంధం ద్వారా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఎదుగుదలని, మానసిక ఎదుగుదలని, మెచ్యూరిటీని సాధిస్తారన్నది మానసిక శాస్త్ర వైజ్ఞానికులు చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక గురువులు చెప్తారు, సొసైటీలో ఉండే ఫ్రేమ్వర్క్ చెప్తుంది. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరగదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా ఎందుకు జరగకుండా అనుకుంటున్నానంటే, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనకున్న మానసిక పరిపక్వత లేదు కాబట్టి అప్పుడు స్వర్గం నరకం అలాంటి సినిమాలు చూసి మనం ఫిక్స్ అయిపోయాం. కానీ రియలిస్టిక్ టర్మ్స్లో ఏ యుగంలోనే ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు డిఫరెంట్ మనుషుల్ని ఒక చోట బంధిస్తే ఒక ఇంటి లోపల అది 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 ఉంటుందని నేను అనుకున్నాను. చాలా మంది నాకు నా సోల్మేట్ దొరికాడు, నా కళల రాకుమార్తె నాకు దొరికింది, నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది, ఇంకా భార్య కంటే అసలు షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ అని అనుకునేవాళ్ళు అంటారు. వాళ్ళకేంటి పిచ్చి అంటారు? అది పెళ్ళైన 2 రోజుల వరకు చెప్తారు, లేకపోతే పెళ్ళి కాకముందు చెప్తారు. పెళ్ళై 2 సంవత్సరం కాపురం చేసిన తర్వాత మాత్రం ఎవరో చెప్పరు అనేది నా బిలీఫ్. అది వాళ్ళు బయట వాళ్ళకన్నా అబద్ధం చెప్తూ ఉండాలి, వాళ్ళనే చెప్తూ ఉండాలి, లేకపోతే భార్యకి భయపడి భర్త చెప్పచ్చు. మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా? ఇప్పుడు జనరల్గా నేను కామెంట్ చేస్తున్నాను, కానీ ఒక వ్యక్తి పేరు తీసుకుని ఒక పర్సనల్ స్పెసిఫిక్లో వాళ్ళకున్న పర్సనల్ ఎలిమెంట్ మీద నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది బికాజ్ మీరు స్పెసిఫిక్గా మా అమ్మ నాన్న అంటున్నారు కాబట్టి. ఐ కాంట్ స్పీక్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. ఐ మైట్ బి నోయింగ్ థింగ్స్, అది వేరే విషయం. కానీ ఇందాక నేను నాకు తెలిసిన బాంబేలో ఒక యాక్టర్ అన్న, ఎవరో తెలియదు. సో అప్పుడు నేను పర్సనల్గా ఒక అతని పేరు తీసుకోవట్లేదు. కరెక్ట్. సో నేను వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయడం నాకు ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్ దట్. ఓన్లీ రీజన్ ఐ ఆస్క్డ్ ఇస్ మనం చూసిన పరిసరాలను బట్టి మనం నేర్చుకుంటాం మన ఐడియాస్. మీరు కేవలం అంటే మీరు ఇంత నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మీరు ఫామ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడ చూసి 10 మందిని అబ్జర్వ్ చూసి, మా ఇంట్లో అవ్వచ్చు, మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన నేను పుట్టి పెరిగిన వాతావరణంలో మాకున్న వేరే ఇల్లు అవ్వచ్చు, నేను టీనేజర్గా నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ పేరెంట్స్ అవ్వచ్చు, ఇలా ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎంతోమంది తెలుస్తారు అలాంటి వాళ్ళు. కాబట్టి అవన్నీ చూసి మీ అభిప్రాయాలు మీరు ఫామ్ చేసుకున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా క్వశ్చన్, నా ఓన్ మ్యారేజ్లో ఉంది ఎక్స్పీరియన్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ సిస్టమ్ విచ్ సప్రెసెస్ యువర్ ఫ్రీడమ్, ఒక కమిట్మెంట్ పేరుతోటి మీ ఫ్రీడమ్ని సప్రెస్ చేసే ఏ సిస్టమ్ అయినా ఐమ్ అగెయిన్స్ దట్. ఓన్ ఫ్రీ విల్తో ఉండటం అనేది మనిషికి ప్రథమ ఆబ్జెక్టివ్ అవ్వాలని ఆ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి నేను వస్తాను. సో గేట్ వేసి ఉంది అనే ఫీలింగ్ భయం కలిగిస్తుంది అంటున్నారు. గేట్ తీసే ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వెసులుబాటు కల్పిస్తే పెళ్లి నిలబడుతుంది. 100%. బికాస్ దట్స్ ఫ్రీ. ఫ్రెండ్షిప్ అనేది ఎవరి రిలేషన్షిప్ అన్నా మీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడే నిలుస్తుంది. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.